రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ సీఎం ముందు మరో 208 మంది లొంగిపోయారు. సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో 153 మంది ఆయుధాలు ఇచ్చి మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో రాజమల్లు, రనితతో పాటు 200 మంది కీలక సభ్యులున్నారు. లొంగుబాటులో మావోయిస్టు పార్టీ సభ్యుడు ఆసన్న కీలక పాత్ర పోషించారు. सरकार की व्यापक हस्तक्षेप में हमारे जवानों की हमारी पीढ़ियों के सपनों की एक नई दिशा बनेगी. మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఛత్తీస్గఢ్ సీఎం ముందు మరో 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో 153 ఆయుధాలు ఇచ్చి మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో రాజమల్లు, రనితతో పాటు 208 మంది కీలక సభ్యులున్నారు. లొంగుబాటులో మావోయిస్టు పార్టీ సభ్యుడు ఆసన్న కీలక పాత్ర పోషించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. సింధు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతుందని చెప్పవచ్చు. గడిచిన 2 రోజుల క్రితం మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోదుల వేణుగోపాల్ సమక్షంలో మల్లోదుల వేణుగోపాల్ తో పాటు ఉన్న 60 మంది మావోయిస్టులు కీలకంగా లొంగుబాటు కాగా నేడు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో సుమారు 208 మంది మావోయిస్టులు పూర్తిగా లొంగిపోయారు. వీళ్ళందరికీ కూడా కేంద్ర కమిటీ సభ్యులు అక్షన్న అలియాస్ తక్కెలపల్లి వాసుదేవరావు నేతృత్వం వహించారు. వీళ్ళంతా మాద్ డివిజన్ కమిటీ, అబుజ్మడు ప్రాంతంలో ఉన్న మాద్ డివిజన్ కమిటీకి సంబంధించిన కీలక నేతలు. వీళ్ళతో పాటుగా మాద్ డివిజన్ కమిటీలో కీలకంగా ఉన్న ఆ రాజమల్లు, రణితలతో పాటు ఈ మిగతా సభ్యులు మొత్తం సుమారు 208 మంది కూడా మావోయిస్టులు లొంగిపోయారు. వాళ్ళతో పాటుగా 153 ఆయుధాలను, కీలకమైన ఆయుధాలను అన్నింటిని కూడా సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో ఇచ్చి లొంగిపోయి జనజీవన శాంతిలో కలిశారు. ఇటీవల కాలం గడిచిన నిన్న సాయంత్రం లొంగుబాటుకు సంబంధించి తక్కెలపల్లి వాసుదేవరావు ఇంద్రావతి నది ఏరియా దాటి మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశంలో కూడా ప్రస్తుతం సాయుధ పోరాటానికి మావోయిస్ట్ పార్టీ అనుకూలంగా లేదు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేవు, ఇప్పుడు ఆయుధంతో యుద్ధం చేసే పరిస్థితి కూడా లేదు. ఒక పక్క ఆపరేషన్ కగారు దెబ్బకు ఆపరేషన్ కగారుతో మాత్రం మావోయిస్ట్ పార్టీ కకావికలమైన చెప్పారు. కేంద్ర కమిటీలో ఉన్న కీలక సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు కూడా వరుస ఎన్కౌంటర్ లో మృతి చెందడం, పార్టీకి రిక్రూట్మెంట్లు కూడా లేకపోవడంతో మావోయిస్ట్ పార్టీ అవసాన దశకు చేరుకుంది. ఇప్పటికీ మనం బతికుంటే కానీ మన మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాలను భవిష్యత్తులో ప్రజల్లోకి తీసుకెళ్లి అవసరమైతే మన సిద్ధాంతాలను సాధించుకోగలుగుతాం, ప్రస్తుతం మనం బ్రతికుండాలి అంటూ మాత్రానికి నాకు వాయిస్ మెసేజ్ కూడా బయటికి విడుదల చేయడం. అంతకుముందు వేణుగోపాల్ కూడా 22 పేజీలతో లేక, దాంతో పాటు సెప్టెంబర్ 15, 16 తేదీలో మరో 2 లేఖలు కూడా విడుదల చేయడం, మావోయిస్ట్ పార్టీ ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉందని చెప్పడం, ఇదన్నిటి కూడా ఒక శుభ పరిణామం చెప్పచ్చు. మరోపక్క రెడ్ కారిడార్ లో మాత్రానికి మావోయిస్ట్ పార్టీ రెడ్ కారిడార్ ఇప్పటి వరకు కూడా 5 దశాబ్దాలకు పైగా ఉంది. 5 దశాబ్దాల కాలంలో కూడా మావోయిస్ట్ పార్టీ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంది. ఈ తీవ్ర నిర్బంధం కూడా దాదాపు ఆపరేషన్ గ్రీన్ హంట్ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2013-14లో ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆ తర్వాత 2024 నుంచి ఆపరేషన్ కగారు మొదలు పెట్టిన తర్వాత మావోయిస్ట్ పార్టీలో కీలకంగా లొంగుబాట్లు, దాంతో పాటు ఎన్కౌంటర్ లో కీలక మావోయిస్ట్ నేతలు, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ లాంటి వాళ్ళు ఒకేసారి 27 మంది మావోయిస్టులు మృతి చెందడం, కేంద్ర కమిటీ సభ్యులు కూడా పూర్తిగా మృత్యువాత పడటం, ఒక పక్క వయోభారం కూడా పార్టీని వేధిస్తుండటంతో ఇబ్బంది పడిన పరిస్థితిని ఈ రోజు సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో లొంగిపోయిన వాళ్ళు సిసిఎం క్యాడర్ సంబంధించిన వాళ్ళు ఒకరు, డికేఎస్జి క్యాడర్ సభ్యులు 4 ఉన్నారు, ప్రాంతీయ కమిటీ సభ్యులు ఒకరు, డిబిసిఎం క్యాడర్ సభ్యులు 21 మంది, ఏసీఎం క్యాడర్ స్థాయి సభ్యులు 61 మంది, పార్టీ సభ్యులు 98 మంది, పిఎల్జిఏ సభ్యులు 22 మంది ఉన్నారు. మొత్తం 208 మంది వివిధ క్యాడర్లకు సంబంధించిన మాద్ డివిజన్ సంబంధించిన మొత్తం మావోయిస్ట్ పార్టీ మొత్తం పూర్తిగా లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్ళలో పూర్తిగా 110 మంది మహిళా మావోయిస్టులు ఉండగా 98 మంది పురుష మావోయిస్టులు ఉన్నారు. వీరందరూ కూడా AK-47 రైఫిల్స్ దగ్గర నుంచి కూడా 19 రైఫిల్స్ సరెండర్ చేస్తారు. అదేవిధంగా SLR రైఫిల్స్ 17, ఇన్సాఫ్ రైఫిల్స్ 23, ఇన్సాఫ్ LMGలు 1, 303 రైఫిల్స్ 36, కార్బన్ పిస్టల్స్ 4,
డిఎల్జీ లాంచర్లు 11, 12 బోర్ సింగిల్ షాట్స్ 41, పిస్టల్ 1, మొత్తం 153 ఆయుధాలతో ఈ రోజు లొంగిపోవడం జరిగింది. మావోయిస్టు పార్టీ కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అబూజ్మాడు ఉంది. అబూజ్మాడు ప్రాంతంలో పూర్తిగా కాంకేర్, బీజాపూర్, నారాయణపూర్, సుక్మా జిల్లాలో ఉంటుంది. కాంకేర్ జిల్లా పూర్తిగా అయిపోయింది. దాంతో పాటుగా సుక్మా జిల్లా, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాలో మాత్రం కొంతమంది 5, 6 ఉన్నారు. వీళ్ళంతా కీలకంగా ఉన్నారు. ఒక సుమారు 200 మంది వరకు కూడా కీలక మావోయిస్టులు మిగిలి ఉన్నారు అంటూ మాత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటన చేశారు. 2026 మార్చి 31 కల్లా భారతదేశంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తానని రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.